వెల్కమ్ టు అవర్ ఛానల్. గతంలో కాంచన విషయంలో మాలిని చేసిన కుట్ర తెలుసుకుని ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్. అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే మా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు చేరుకోవాలి అంటే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే అందరికన్నా ముందుగా మా వీడియోలు మీకు చేరుకుంటాయి. ఇక వీడియోలోకి వెళితే గనక కార్తీక్ శివనారాయణ దగ్గరకు వచ్చి, తాతయ్య మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నిజం చెప్తారా అని అంటాడు కార్తీక్. ఏంట్రా అది అని చెప్పి అనగానే, ఏం లేదు, మా అమ్మ అసలు ఆ మాలిని పేరు చెప్తేనే ఎందుకంత ఆవేశపడిపోయింది? అసలు ఆ మాలిని మన ఇంటికి చేసిన కుట్ర ఏంటి? నేను అమ్మని ఎప్పుడూ ఇంత ఆవేశంగా చూడలేదు. ఎంతో ద్రోహం చేసిన నాన్న విషయంలో కూడా అమ్మ చాలా శాంతంగానే ఉండేది. ఎక్కడో ఒక క్షమాగుణం కనిపించేది. బేసిక్గా అమ్మకి ఎవరన్నా అన్యాయం చేసినా ఆవిడంత విరుచుకుపడే మనస్తత్వం కాదు. కానీ ఈ మాలిని విషయంలో మాత్రం అసలు ఎందుకు అలా ఉంది? ఆవిడ పేరు చెప్తేనే, ఆవిడ గురించి అలా ఆలోచించగలిగితేనే ఎంతో దారుణంగా బిహేవ్ చేస్తుంది. అసలు చాలా ఆవేశంగా మాట్లాడింది. ఏమైంది తాతయ్య? నాకు నిజం చెప్పండి. మీరు ఏదైనా విషయంలో నిజం చెప్తేనే కదా నాకు ఏ విషయం తెలుస్తుంది, లేదంటే నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి అని చెప్పి ఇంకా కార్తీక్ తాతయ్యని అడుగుతూ ఉంటాడు శివనారాయణని. శివనారాయణేమో, ఇప్పుడు నువ్వు చెప్తే ఏం చేస్తావు అని చెప్పి అంటే, అలా కాదు తాతయ్య, ఇప్పుడు ఆవిడ అసలే మన రెస్టారెంట్స్కి పోటీగా ఉంది కదా, ఇప్పుడు అసలే అమ్మ కూడా అలా రియాక్ట్ అయ్యింది అంటే మనం ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆ దక్షిణామూర్తి తాతయ్య విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి కదా. అలా ఉండాలి అంటే వాళ్ళ గురించి మనం పూర్తిగా వివరాలు తెలుసుకోవాలి అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటాడు. సరే అయితే నిజమే చెప్తాను. మీ అమ్మ విషయంలో ఆ మాలినీదేవి చేసిన కుట్రని, కుతంత్రాలని నేను వివరిస్తాను. నువ్వు ఏం చేస్తావు అని చెప్పి అంటాడు శివనారాయణ. ఏముంది, వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో, వాళ్ళ ఎత్తులకి మనం పై ఎత్తులు ఎలా వెయ్యాలో తెలుస్తుంది కదా అని చెప్పేసి అంటాడు ఇంకా కార్తీక్. అయితే సరే అయితే మీ అమ్మ ఎందుకు అంత భయపడుతుందో, ఎందుకు అంత ఆవేశపడుతుందో ఇప్పుడు నీకు నిజం చెప్తాను. అయితే ఏం చేస్తావో, ఏం నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టమని అంటాడు శివనారాయణ. అసలు ఈరోజు మీ అమ్మ ఆ వీల్ చైర్కి పరిమితం అవడానికి కారణమై ఆ మాలినీదేవి. ఆవిడ కుట్ర వల్లే మీ అమ్మకి ఆ పరిస్థితి వచ్చింది. అందరూ తన జీవితంలో సంతోషంగా ఉండాలి అనుకుంటారు, కానీ ఆ మాలిని చేసిన కుట్ర వల్ల కాంచన జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ మాలినీదేవి మీ అమ్మకి యాక్సిడెంట్ చేయించడం వల్లే తన ఈ పరిస్థితికి వచ్చింది. అందుకే ఆ శ్రీధర్ చేసిన పనులకు కూడా మీ అమ్మ తలవంచక తప్పలేదు. ఏం చేస్తుంది పాపం. అందుకే దాని జీవితాన్ని అలా నాశనం చేసింది ఆ మాలినీదేవి. అందుకే ఆవిడ ఆలోచనలన్నా, అసలు ఆవిడ నీడన్నా కూడా నాకు అసహ్యం. అందుకే మీ అమ్మ కూడా అంత బాధపడింది అని చెప్పి అంటాడు శివనారాయణ. మీ అమ్మకి యాక్సిడెంట్ జరిగినప్పుడే మేము ఏం చెయ్యాలో అర్థం అవ్వలేదు. అసలు దానికి కారణం ఎవరు అని ఆలోచించుకుంటూ ఉండగా ఇక అప్పుడే తెలిసింది ఆ యాక్సిడెంట్కి కారణం ఆ మాలినీదేవి అని, ఆవిడ చేసిన కుట్ర అని. అందుకే అప్పటినుంచే మా ఈ రెండు కుటుంబాల మధ్య తీవ్రమైన గొడవలు వచ్చాయి. ఇక ఆ మాటలు విన్న కార్తీక్ చాలా బాధపడతాడు, అలాగే షాక్ అవుతాడు. అంటే అమ్మ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మాలినీదేవా? ఆవిడ మాత్రం సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంది, కానీ మా అమ్మ మాత్రం భర్తకి దూరమై, పిల్లలకు భారమై తను జీవితంలో అలా మిగిలిపోయిందా? నేను ఒప్పుకోను. ఈ విషయంలో ఆవిడ సంగతి తేల్చాల్సిందే అని తనలో తానే అనుకుని ఇంకా డైరెక్ట్గా మాలినీదేవి దగ్గరికి వెళ్తాడు. ఇక కార్తీక్ ఇంటి దగ్గరికి వెళ్ళంగానే ఇంకా మాలిని సీసీ కెమెరాలో చూసి లోపలికి రమ్మని చెప్పిద్ది. వాళ్ళకి సెక్యూరిటీ గార్డ్కి రమ్మని చెప్పిన తర్వాత, కార్తీక్ ఎలా ఉన్నావు? సారీ, మీ అమ్మ కాంచన ఎలా ఉంది? ఆ వీల్ చైర్కే పరిమితమై తన జీవితం చాలా సంతోషంగా ఉన్నట్టుంది అని చెప్పి వెట్టకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న కార్తీక్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? ఇన్ని రోజులు మాలినీదేవి అంటే దక్షిణామూర్తి గారి కోడలు అని, మా సుమిత్ర అత్తయ్య వదిన గారివని ఏదో ఒక కంజన్ ఉండేది. కానీ ఈ రోజే తెలిసింది మా అమ్మ జీవితాన్ని నాశనం చేసిన మాలినీదేవివి నువ్వేనని అని చెప్పి అనగానే ఇంకా మాలిని అలా ఉండిద్ది. నన్ను కన్న తల్లి అలా వీల్ చైర్కి పరిమితమై, భర్తకి దూరమై నాకు
ఏం చెయ్యాలో తెలియక బాధపడే నా తల్లిని నువ్వు అలా చేశావని తెలియగానే నా రక్తం ఉడికిపోయింది. అందుకే నీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను. చూడండి, మీరు మీ హద్దుల్లో ఉంటే మంచిది. మా అమ్మ విషయంలో కానీ నా కుటుంబం విషయంలో కానీ మీరు జోలికొస్తే నేను చూస్తూ ఊరుకోను. అప్పుడు మా అమ్మకి ఎవరూ లేకపోవచ్చు, కానీ ఇప్పుడు మా అమ్మకి నేనున్నాను. తనకు కొడుకుగా ఈ ఇంటికి రక్షణగా ఉంటాను. మా అమ్మ విషయంలో ఏమాత్రం వెటకారం వేసినా వేషాలు వేసినా నేను చూస్తూ ఊరుకోను. ఖచ్చితంగా మీ అంతు చూస్తాను. మీరు ఇంకా మా జోలికి రావద్దు అని చెప్పి కార్తీక్ చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు మాలినీదేవికి. ఇప్పుడు కొత్త నాటకం మొదలుపెట్టారు. మా తాతయ్యని రెచ్చగొట్టి ఆ పోటీలో పార్టిసిపేట్ చేసేలాగా చేశారు. ఆ వంటకాల్లో ఎవరిది బెస్ట్ వంటకమో తేల్చేలాగా మీరు అనుకుంటున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆ వంటకాల్లో బెస్ట్ వంటకంగా నిలిచేది మా రెస్టారెంటే, మా కుటుంబమే. మీరు మీ కుట్రలతో కుతంత్రాలతో మీరు ఎంతలాగా నెగ్గాలని ప్రయత్నించినా అది జరగని పని. కాబట్టి ఇప్పటికైనా ఆ ప్రయత్నాలన్నీ మానుకొని మీ పని మీరు చూసుకుంటే బాగుంటుంది. ఇప్పటికే మా జీవితాలని అల్లకల్లోలం చేసింది చాలు. ఇక మీదట మా జీవితాల్లోకి రావద్దు. ఇక వచ్చారు అనుకుంటే మాత్రం నేను చేతులు కట్టుకొని కూర్చొని చూస్తూ ఉండను. మీకు మీ బెదిరింపులకి మీరు వేసే కుట్రలకి నేను బలికాను. నా కుటుంబాన్ని కూడా బలికానివ్వను. నా కుటుంబానికి రక్షణగా ఎప్పటికీ నేనుంటాను. ఈ విషయం మీరు గుర్తుంచుకొని మూవ్ చేస్తే బాగుంటుంది. అంతేగాని ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మాత్రం వేయొద్దు. మరొక్క మాట, నేను మా అమ్మ విషయంలో ఎవరిని కూడా క్షమించను. అలాంటిది తన జీవితాన్ని ఇలా చేసిన మిమ్మల్ని ఇంకా ఇంకా క్షమించను. ఇది జీవితాంతం మీకు ఒక గుణపాఠం నేర్పేలాగా చేస్తాను అని చెప్పి కార్తీక్ అంటాడు. మాలినీదేవి నవ్వుకుంటుంది. చూడు కార్తీక్, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నీకు ఎవరో లేనిపోని మాటలు చెప్పినట్టున్నారు అని చెప్పి మాలిని నటిస్తూ ఉంటుంది. నాకు ఎవరు చెప్పారో ఏం చెప్పారో బాగా తెలుసు. మీరు ఏం చేశారో కూడా తెలుసు. మీరు చేసిన యాక్సిడెంట్ వల్లే కదా మా అమ్మ ఈ పరిస్థితికి వచ్చింది. అంతేకాదు, మీ వల్లే సుమిత్ర అత్తయ్య తన కన్న తండ్రికి కూడా దూరం అయిందని తెలుసు. ఈ విషయం కూడా త్వరలోనే దక్షిణామూర్తి తాతయ్యకి తెలియజేస్తాను. అంతేకాకుండా మీ కుట్రల్ని సుమిత్ర అత్తయ్యకి తెలియజేస్తాను. అప్పుడు మీకు పట్టే గతి ఏంటో మీరే ఊహించుకోండి అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటాడు కార్తీక్. చూడండి, ఇదే నేను మీ ఇంటికి రావడం ఆఖరిసారి అవ్వాలి. ఇంకొకసారి నన్ను మీ ఇంటికి వచ్చేలా చేసుకుంటే అది మీ ప్రాణాలకే ముప్పు. ఎందుకంటే నేను ఈసారి మాటలతో చెప్పను అని చెప్పి మాలినీదేవికి కార్తీక్ అయితే చాలా గట్టి వార్నింగ్ ఇస్తాడు. దాంతో ఇంకా మాలిని అలా చూస్తూ ఉండిపోతుంది. వీడు అన్నంత పని చేస్తాడా? వీడి మాటల్లో ఫైర్ కనిపిస్తుంది. వాళ్ళ అమ్మకు చేసిన ద్రోహానికి తెలుసుకున్నట్టున్నాడు. అందుకే నాకు ఈ ఊహించని రీతిలో షాక్ ఇచ్చాడు అని చెప్పి మాలినీదేవి తనలో తానే అనుకుంటా ఉంటుంది. ఇక కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ కూడా మీకు టీవీ ఛానల్ కన్నా ముందే తెలియాలి అనంటే, మీరు ముందే తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్